ఫస్ట్ టైం కదా, చాలా వింతగా ఉంది రైడింగ్ ప్యాంట్ తోటి. హోటల్ సాయి కృష్ణ Audi A6 Bocklands మన బండి వెళ్తుందా మర్చిపోయి ఇటు వచ్చేసాం స్ట్రైట్ హైవే. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ కృష్ణ క్రిషాన్ వీల్స్. సో హైదరాబాద్ నుంచి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాను. సిటీలోంచి స్టార్ట్ చేయలేదు బ్లాగ్. పని అయితే 2 days ఉన్నాను ఇక్కడ, పని అయిపోయింది. రిటర్న్ ఇంటికి పోతున్నా. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఇది. అయితే ఫ్యూయల్ మొన్న కొట్టించిన 400, ఇప్పుడే మళ్ళీ రిజర్వ్లో పడింది. సో ఎక్కడైనా చూసి మళ్ళీ ఫుల్ చేయించేయాలి. ఇంటి వరకు వెళ్ళిపోతుంది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు, లేదా మళ్ళీ ఒకసారి 500 ఎంతో కొట్టించుకుంటాను. సో ఇక్కడికి వచ్చి చేసింది ఏంటంటే, గ్లౌస్ కొందామని నేను రైడింగ్ గేర్ స్టోర్స్కి తిరిగాను. ఒక చోట కలర్ ఉంటే సైజు లేదు, సైజు ఉంటే కలర్ లేదు, సెట్ అవ్వలేదు. రైనాక్స్ కూడా వెళ్ళాను. రైనాక్స్లో కూడా సేమ్, అంటే ఫుల్ గాంట్లెట్ ఉన్నాయి కానీ గ్లౌజ్ 6700 సంథింగ్ ఉన్నాయి. నా బడ్జెట్ 3-4 వరకు వెళ్ళాను నేను అంతే. సో గ్లౌజ్ వద్దనుకుని నేను రైడింగ్ ప్యాంట్ అయితే చూసాను తర్వాత. సో ప్యాంట్ అయితే ట్రైల్ వేసాను, ఫిట్టింగ్ అది బాగా వచ్చింది. సో ప్యాంట్ తీసేసుకున్నాను. ప్రజెంట్ ఇంకా ప్యాంట్ వేసుకోలేదు, అది ఎక్కడైనా దారిలాగి చేంజ్ చేయాలి. సో ఎక్కడైనా పెట్రోల్ ఫిల్ చేయించినప్పుడు బంక్ దగ్గర ఆగుతాను, అప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దాం బ్లాగ్. హైవేకి అయితే ఎంటర్ అయిపోయాం. సో బంక్ చూసి పెట్రోల్ కొట్టించాలి. ఇక్కడ హెచ్పి ఉంది, హెచ్పిలో ఫుల్ చేయించేద్దామా. డీజిలా పెట్రోలా ఉంటుంది అనుకుంటా. లాస్ట్ టైం ఎన్ఎస్ కూడా ఇక్కడే చేయించినట్టున్నాం. 1650 పట్టింది, 15.37 లీటర్స్. సో పెట్రోల్ అయితే ఫిల్ చేస్తాం. స్టార్ట్ అయితే అవుతున్నాను ఇక్కడ నుండి. ప్యాంట్ కూడా వేసేసుకున్నా, రైడింగ్ ప్యాంటు. అక్కడ ఆగి చేంజ్ చేసుకున్నాను. ఫస్ట్ టైం కదా, చాలా వింతగా ఉంది రైడింగ్ ప్యాంట్ తోటి. అండ్ గ్లౌస్ కూడా వేసేసుకున్నాను. ఇక ఫుల్ సెట్ ఉన్నట్టు ఉంటుంది మొత్తం. ప్లస్ చేతులు కూడా కాలుతున్నాయి ఎండకి, అందుకని ఇయర్ ప్లగ్స్ ఒకటి యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే విండ్ నాయిస్ అయితే వరస్ట్గా వస్తుంది, హెడేక్ వచ్చేస్తుంది దానివల్ల. అది 500 లిమిట్ అయితే వస్తుంది. 1650 అయితే పట్టింది ఫుల్ ట్యాంక్, 15.35 లీటర్స్. నేను అదే చెప్తున్నా, 16 లీటర్స్ పడుతుంది. కంపెనీ క్లెయిమ్స్ 15 లీటర్స్ అయినా కానీ 16 లీటర్స్ అయితే ఫుల్ ట్యాంక్ పడుతుంది. అంటే ఫుల్, మరీ ఫుల్ కూడా చేసేయలేదు, కొద్దిగా గ్యాప్, ఇంత గ్యాప్ ఉంచే ఫుల్ చేశాను. ఒక 1 hour తర్వాత ఎప్పుడైనా లంచ్కి ఆగుతాను. ప్రజెంట్ అయితే ఫాస్ట్ కొట్టేస్తాను, ఎండ చాలా దారుణంగా ఉంది. ఫుడ్ ఆగుతున్నాను. ఫుడ్కి ఎగ్జాక్ట్ 120 కిలోమీటర్స్, 120.05 ఇప్పటి వరకు మనం కవర్ చేసిన డిస్టెన్స్ అయితే. మందే హోటల్ సాయి కృష్ణ. ఫుడ్ అయితే ఓవర్. సో స్టార్ట్ అయితే అవుతున్నాం మళ్ళీ ఇక్కడ నుండి. 460 లిమిట్, 120 కిలోమీటర్స్ కంప్లీటెడ్. న్యూగో బస్ ఛార్జింగ్ పెడుతున్నాడు ఇక్కడ. ఇది కంఫర్టబుల్గానే ఉంది. లెఫ్ట్ రైట్ లెగ్ ఎంత కంఫర్ట్ లేదని నాకు అర్థం కావట్లేదు. సంథింగ్ రాంగ్ ఉంది. టైట్గా పట్టుకుంటుంది, ఇది చాలా ఫ్రీగా ఉంది, ఇది చాలా టైట్గా పట్టుకుంటుంది. సో స్టార్ట్ అయితే అయ్యాను. ఇంకా నాకు తెలిసి 350 కిలోమీటర్స్ అరౌండ్ ఉంటుంది. లాస్ట్ 120 కిలోమీటర్స్ నుంచి కంటిన్యూగా అయితే వచ్చాను. నాకు తెలిసి మళ్ళీ ఒక 100 కిలోమీటర్స్, 80 కిలోమీటర్స్ సంథింగ్ వెళ్ళి అప్పుడు బ్రేక్ తీసుకుంటా. ఎందుకంటే ఫస్ట్ 100, 120 కంటిన్యూగా చేసినా కానీ మనకి ఎనర్జీ ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది. నెక్స్ట్ వెళ్ళేది కొద్దిగా ఎనర్జీ తగ్గుతుంది కాబట్టి ఎక్కువ డిస్టెన్స్ లాక్కూడదు. సో విజయవాడ అయితే ఎంటర్ అయిపోయాం, చాలాసేపు అయింది. ఆల్మోస్ట్ ఎగ్జిట్ కూడా అవుతున్నాము. డీజే ఛార్జ్ అయితే పెట్టాను చాలాసేపు.
6:30కి అయితే విజయవాడ ఎంటర్ అయ్యాం. ఏమైందంటే ఫోటోలో పడిపోయింది, ఇది వీడియో నుంచి ఫోటోలోకి మారిపోయింది. సో నేను క్లిక్ చేస్తే ఫోటో పడింది, నేను వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాను, బట్ అవ్వలేదు. ఇప్పుడైతే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. ట్రాఫిక్ అయితే హెవీగానే ఉంది. ఎక్కడైనా సరే 6 తర్వాత ట్రాఫిక్ అన్నది కామన్, సిటీ అన్న తర్వాత. సిటీ లోపలికి వెళ్ళడానికి ఇది మనం పైకి వెళ్ళాలి. ఆపాడు అనుకుంటున్నాను నేను, ఎందుకే ఆపాడు అనుకుని అన్నా నేను ఆగి ఏందబ్బా అని చూస్తున్నాను. ఈ అమ్మ అంతా అన్నీ వేసుకున్నప్పుడు ఆపుతారు రా బాబు అని. అంతా వేసి ఫోన్ మాట్లాడుకుంటున్నాడు ఫోన్ తీసుకుని. 254 kilometers completed, 220 more to go I think, max to max. సో రేంజ్ వచ్చేసి ప్రజెంట్ ఇంకా 320 kilometers అవుతుంది. 2.8 liters per 100 kilometers అంటే 38 మైలేజ్ వస్తుంది. ఇది ఏంటంటే 100 బిలో వెళ్తుంటే మైలేజ్ బాగా వస్తుంది, 100 క్రాస్ అవ్వగానే మైలేజ్ అయితే దారుణంగా పడిపోతుంది. సో 100 అయితే క్రాస్ చేయట్లేదు, ఎందుకంటే అంత కంగారు ఏం లేదు ఇప్పుడు వెళ్ళడానికి. Audi A6 ఎటు బ్రో, Audi A6 బాక్ లాంచ్మెంట్ బండి వెళ్తుందా, వెళ్ళిపోతుందా వెళ్ళిపోతుందా వెళ్ళిపోతుందా, వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది. సిటీ బాక్ లాంచ్ వెళ్తుందా, होंडा सिटी 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 थोड़ा सा आ गया इसमें भी, इससे आराम से जाएगा, या आराम से आ गया. अभी इधर से किधर नहीं जा सकते. ఓకే డైరీ గవర్నర్ ఏదో ఎస్కోట్ వస్తుందట, ఒక 20 minutes వెయిట్ చేయాల్సి ఉంటుంది ఆగారంటే అంటున్నారు. సో మనం ఎలాగో కాఫీ తాగాలి కాబట్టి వెయిట్ చేస్తానని చెప్పాను. ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయితే అయిపోతున్నా. ఎస్కాట్ ఎవరు ఇంకా ఏం రాలేదు, జస్ట్ కాఫీ 2 minutesలో తాగేసి స్టార్ట్ అయిపోతున్నాను. సో ఫుడ్ కోసం అయితే ఆగాను నక్షత్ర ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర. టైం వచ్చేసి 8:40 అయింది. ఆఫ్టర్నూన్ లైట్గా తిన్నా కదా, ఆకలి వేసింది బాగానే. సో ఆగి ఫుడ్ తినేసి స్టార్ట్ అయితే అయిపోతున్నాను. మళ్ళా టోల్గేట్ పక్కనే ఉంటుంది, ఇది ఫిల్టర్ కాఫీ కూడా ఉంది ఇక్కడ. పెద్ద పెద్ద స్టంట్లు అయినాయి అక్కడ. తణుకు రూట్లోకి తిరగాల్సింది మర్చిపోయి ఇటు వచ్చేసాను స్ట్రైట్ హైవేలో. సో ఇటు మళ్ళీ రాజమండ్రి నుంచి వెళ్తున్నాను ఇప్పుడు. ఇందులో మ్యాప్స్ అయితే కనెక్ట్ చేశాను ఇప్పుడు, అంటే ఇది కేటీఎం కనెక్ట్ యాప్ కనెక్ట్ చేస్తే కానీ ఇందులో మ్యాప్స్ అయితే రావట్లేదు. టర్న్ బై టర్న్ నావిగేషన్ అనమాట మ్యాప్స్ అంటే. సో అదైతే కనెక్ట్ చేశాను ఇప్పుడు. ఫైనల్గా రాజమండ్రి బ్రిడ్జ్ ఎక్కాం మనం, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఇది. ఈ మ్యాప్స్ ఏదో ముందే పెట్టుకుని ఏడిస్తాను నేను, ఇదంతా తిరగాల్సిన పని లేకపోతున్నాను, అలా సింపుల్గా వెళ్ళిపోతున్నాను. మ్యాప్స్ కూడా అవసరం లేదు. అక్కడ ఏంటంటే తాడేపల్లిగూడెం అని బోర్డు ఉంటుంది, దాన్ని ఏం చేశారు ఏదో వేరే ఊరి పేరు, లోపల ఊరి పేరు ఫస్ట్ వచ్చేదాని పేరు మార్చేశారు. నేను ఇది కాదు కదా అన్నట్టు వచ్చేసాను. అందులోని సాంగ్స్ పెట్టుకుని చిల్ అవుతా మొత్తం మర్చిపోయినాయిగా, కొట్టుకుంటూ పోతున్నాను చీకట్లోనే. ఇది సెకండ్ టైము అలా చేయడం. ఫస్ట్ హైవే వేసిన కొత్తలో హైదరాబాద్ నుంచి స్ప్లెండర్ వేసుకొచ్చాను ఇక్కడికి ఇంటికి. అప్పుడు 16 hours ఎంత పట్టింది స్ప్లెండర్ పైన, 50-60 స్పీడ్లోని. లాగా 800 rupees పెట్రోల్ అయింది హైదరాబాద్ టు ఇంటికి 500 kilometersకి. మంచిగా నెమ్మదిగా వస్తూ అది ఏమైంది, మ్యాప్స్ ఏం పెట్టుకోలేదు అప్పుడు. ఈ హైవే కొత్తగా వేశారు,
స్ట్రైట్ వెళ్తే అదే కదా అన్న ఉద్దేశంలో వచ్చేసి చివరిలో మ్యాప్ పెట్టుకుంటే వేరే రూట్ చూపించింది. అది మళ్ళా ఈ చిన్న చిన్న ఊర్లోంచి మళ్ళీ హైవే కలిసి తణుకు రోడ్డుకి ఇంటికి వెళ్ళాను. వెల్కమ్ టు రాజమండ్రి, ఫేమస్ ఫర్ రోజ్ మిల్క్. రాజమండ్రి వారి రోజ్ మిల్క్. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాను. ఓ ఎగ్జాక్ట్గా ఊర్లోకి ఎంటర్ అవ్వగానే రిజర్వ్లో పడింది. 90 కిలోమీటర్స్ లిమిట్ చూపించింది ఇప్పటి వరకు. 3 లీటర్స్ పర్ 100 కిలోమీటర్ల. దీని అక్క స్పీడ్ కొద్దిగా 120 దగ్గరికి పట్టణ పడిపోతుంది. అది ఫస్ట్ 2.6 నుండి స్టార్ట్ అయింది, 2.7 వెళ్ళింది, 2.8 వచ్చింది, లాస్ట్కి 110 అలా పట్టుకున్నాను. 2.9కి వెళ్ళింది, ఇప్పుడు 130 కొట్టేశాను, 3కి వెళ్ళిపోయింది. 3 లీటర్ పర్ 100 కిలోమీటర్స్. So thanks for watching. If you like the video, please like, share and subscribe. టోటల్గా వచ్చేసి అయితే ట్రిప్ టు 1042 కిలోమీటర్స్ మొత్తం రైడ్ వచ్చేసి.